ఇది జీవో MS 77 అని చెప్పి మన రద్దు చేయండి అని చెప్పి ఒక తెలుగు పండితులు విజ్ఞప్తి చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను. ఈ జీవో MS 77ని రద్దు చేయమని తెలుగు పండితులు అందరూ కోరుకుంటున్నారు సార్. ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది భాషా పండితులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి MA తెలుగు మెయిన్ సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకున్న వారికి కూడా వాళ్ళు ఈ చాలా సమస్యలు ఉన్నాయి నా దృష్టికి తీసుకొచ్చి అది కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇది ప్రత్యేకించి మేము కోరుకుంటాం. నేను వ్యక్తిగతంగా తెలుగు భాష నేను పూర్తి తెలుగులో మాట్లాడడానికి ఆంగ్ల పదాలు లేకుండా తెలుగు మాట్లాడాలంటే ఎంత నలుగుతున్నా నాకు అర్థమవుతుంది. ఇబ్బందిగా ఉంటుంది. ఒక ఇంగ్లీష్ పదం లేకుండా అదే మరాఠీ తీసుకుంటే ఒక్క ఆంగ్ల పదం లేకుండా మరాఠీ మాట్లాడచ్చు. తమిళ్ తీసుకుంటే నేను చాలామంది తమిళులతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో ఆంగ్ల పదాలు మేము వాడడం పూర్తి శుద్ధ తమిళ్ ఉండాలని చెప్పి వాళ్ళు కొత్త పదాలు కనిపెట్టి దానిని ప్రతిసారి దాని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. మనం అంత ప్రయత్నం చేస్తామో లేదో తెలియదు, నాకు తెలియదు కానీ అంత కుదురుదో లేదో తెలియదు కానీ మనకున్న మాండలికాలు మనకున్న దీనివల్ల ఖచ్చితంగా మాతృభాషకి మటుకు మనం చాలా పెద్దపీట వేయకపోతే మనం చేతులు మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం. అలాగే ముఖ్యంగా యువత పిల్లలకు కూడా ఇంగ్లీష్ మాట్లాడితేనే చదువులు కాదు, ఇంగ్లీష్ కావాలి అవసరం. చెప్తాను ఎవరి గురించే చదువుకున్నాం. మన గిడుగు రామూర్తి గారు ఆయన ఇంగ్లీష్ టీచర్ కానీ తెలుగు భాషను వదల. ఆయన స్ఫూర్తి నిజంగా తీసుకోవాలంటే ఇంగ్లీష్ ఉండాలి కానీ ఇంగ్లీష్ కోసం పడి చచ్చిపోకూడదు. అంటే ఇంగ్లీష్ లేకపోతే మన బతుకులు లేవు, అట్లా ఏం అవసరం లేదు. కానీ ఇంగ్లీష్ అవసరం అంతే. అంతేగాని ఇంగ్లీష్లో చదివితేనే మన తెలివితేటలు వస్తాయి, ఇంగ్లీష్లో చదవకపోతే రావు అనేది ఆ దుస్థితి నుంచి మనందరం కూడా దీన్ని బయటపడాలి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ